హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి షిరిడిలో అయితే ఉన్నాము. మీకు షిరిడిలో చాలా మందికి ఏంటంటే రూమ్స్ ప్రాబ్లం అయితే ఉంది. రూమ్స్ అంటే మీకు తక్కువ బడ్జెట్లో దొరకాలంటే చాలా రూమ్సే ఉన్నాయి, కానీ నీట్గా అయితే లేవు. మీకు తక్కువ బడ్జెట్లో కూడా నీట్గా ఓన్లీ 500 రూపీస్లో నీట్గా ఉండే రూమ్స్ కావాలంటే మనకు టెంపుల్కు సరౌండింగ్లోనే ఉన్నాయి. ఒకసారి నేను స్టే చేసిన రూమ్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఈ రూమ్ అయితే మీకు ఉపయోగపడవచ్చు. ఈ రూమ్తో పాటు ఇంకా తక్కువ బడ్జెట్లో స్టే చేయాలంటే డార్మెటరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక 100 రూపీస్ ఇలా తీసుకుంటారు. వాటితో పాటు ఓన్లీ మీరు ఫ్రెష్ అప్ కావడానికి కూడా ఇక్కడైతే మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం 4th గేట్ ముందు మెయిన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ మొత్తం మీకు రూమ్సే ఉంటాయి. ఈ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఫ్రెష్ అప్ కావడానికి కూడా ఒక 50 రూపీస్ ఇలా తీసుకుంటారు. జస్ట్ ఫ్రెష్ అప్ అయి వచ్చేయచ్చు. ఒకసారి ఇక్కడ మీకు ఈ టెంపుల్ ముందే ఉంటుంది, వెళ్ళినప్పుడు అయితే ఒకసారి ట్రై చేయండి. లేదు ఒక రోజు స్టే చేస్తామనుకుంటే మాత్రం రూమ్స్ అయితే చూపిస్తాం. అక్కడి నుంచి స్ట్రేట్గా వచ్చేసాక 6th 7th గేట్ నుంచి మనం దర్శనానికి వెళ్తాం. మరొక రూట్ వచ్చేసి ఇది. ఇక్కడ నుంచి మీకు ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ మీకు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళామనుకో మళ్ళీ దర్శనానికి వెళ్తాం. 6th గేటు 7th గేట్ నుంచి దర్శనానికి అయితే మనం వెళ్తాము. ఒకటి మెయిన్ రోడ్ నుంచి మనం వచ్చిన రూట్ వస్తే ఆ రూట్ ఒకటి, అలానే స్ట్రేట్ వెళ్తే ప్రసాదాలయ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఈ టెంపుల్ పక్కనే మనకు రూమ్స్ అయితే చూపిస్తాను. అంటే ఈ టెంపుల్ దగ్గర మీకు లో బడ్జెట్లో 500 రూపీస్లోనే రూమ్స్ ఎలా ఉంటాయి అనడానికి ఒక్క రూమ్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్స్ వచ్చేసి ఆ 4th గేట్ నుంచి మనకు ద్వారకామై చావడి నుంచి స్ట్రేట్ వచ్చినా ఇక్కడ అన్ని రూమ్సే ఉంటాయి. అంటే మీకు 4th గేట్ ముందు ఎక్కడ చూసినా అన్ని రూమ్సే ఉంటాయి. చూసి తీసుకోండి. మీకు ఫ్రెష్ అప్ కావడానికైనా లేదా 1 డేకు స్టే చేయడానికైనా రూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఏంటంటే ఈ దగ్గరలో వచ్చేసి కొంచెం రూమ్స్ అయితే అంత నీట్గా అయితే లేవు. మీకు కొంచెం ఒక 500 మీటర్స్ ఇలా దూరంలో వచ్చేసి రూమ్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. మీకు దూరం నడవలేమనుకున్న వాళ్ళు, తక్కువ బడ్జెట్లో ఒక్క నైట్ ఏం కాదులే స్టే చేస్తామనుకున్న వాళ్ళు అయితే ఇక్కడైతే స్టే చేయొచ్చు. ఒకసారి మీకు పైకి వెళ్ళి ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడైతే చూపిస్తాను. మీకు ఏంటంటే ఇవన్నీ టెంపుల్ పక్కనే ఉండే రూమ్స్. నేనేంటంటే 3rd ఫ్లోర్లో ఒక రూమ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ అన్ని రూమ్సే ఉన్నాయి చూడండి, ఎక్కడ చూసినా. ఇప్పుడు మనం రూమ్లోకి అయితే వెళ్దాం. ఇక ఇంకో ఇక్కడ వచ్చేసి ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీకు టీవీ అయితే ఉంది, బట్ ఏంటంటే టీవీ అయితే నడుస్తలేదు. కీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఛార్జింగ్ పిన్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు. ఒకసారి చూడండి. సీలింగ్ ఫ్యాన్, ఇదంతా మీకు రూమ్ యొక్క వ్యూ. చూడడానికి బాగానే ఉంది. ఒక్క నైట్ ఎలా అయినా గడుపుకున్నాం అనుకుంటే గడిపేయచ్చు. కొంచెం ఏమైనా సామాన్లు అవి పెట్టుకొని కూడా ఇక్కడ ఒక చిన్నగా అయితే ఇచ్చారు. రూమ్ ఏంటంటే యావరేజ్ రూమ్, మరీ హైగా ఉందని అయితే చెప్పలేను. బట్ ఏంటంటే ఒక్కరోజు గడుపుకుందాం అనుకుంటే మాత్రం గడిపేయచ్చు. ఇది ఇక టెంపుల్ దగ్గర రూమ్ ఇలా ఉంది, చూశారు కదా. అయితే మీరు సింగిల్గా ఫ్యామిలీతోని బస్కు ట్రైన్కి వస్తేనే ఇక్కడైతే స్టే చేయొస్తుంది. లేదు వెహికల్ పైన వస్తే మాత్రం ఇక్కడ స్టే చేయడానికి వీలైతే లేదు. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కానీ 1500 నుంచి 2000 వరకు అయితే తీసుకుంటారు. ఇప్పుడు నేను చూపించే రూమ్ మాత్రం 500, 1000లోనే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది షిరిడి బస్ స్టాప్. ఎగ్జాక్ట్లీ ఆ బస్ స్టాప్ నుంచి మన హైదరాబాద్ రూట్ కానీ శనిసింగాపూర్ రూటే ఇది రూటు. ఇలా కొంచెం దూరం నడుచుకుంటారండి. అంటే టెంపుల్ నుంచి ఒక 600 మీటర్స్ దూరం అనుకోండి ఎగ్జాక్ట్లీ. ఇక ఇక్కడ వచ్చినాక ఈ గల్లీ కనబడుతుంది చూడండి. ఈ గల్లీలో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఒకసారి మీకు వెళ్తూ వీడియో అయితే చూపిస్తా. రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు ఒక 100 మీటర్స్ దూరంలో ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ కార్నర్లో కనబడితే బిల్డింగ్ దగ్గరనే మన రూమ్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ టెంపుల్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది. రోడ్ నుంచి కూడా ఆల్మోస్ట్ పక్కనే ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళాక రూమ్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు మా దూరం నుంచి నడుచుకుంటూ అయితే వస్తున్నా. ఇక్కడ ఏంటంటే మీకు వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంది. బట్ ఏంటంటే రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఉన్నంతలో రూమ్స్ ఏంటంటే చాలా లగ్జరీగా అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. ఈ రైట్ సైడ్ కూడా అన్ని రూమ్సే. మీకు ఏంటంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీకు బస్ స్టాప్ నుంచి కొంచెం ఇలా ముందుకు వస్తే బ్యాక్ సైడ్ వస్తే మీకు ఒక చిన్న గల్లీ ఉంటుంది మనం చెప్పుకున్నట్టు. ఆ గల్లీ నుంచి లోపలికి వస్తే ఇక్కడ మీకు రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మనము స్టే చేసింది వచ్చేసి ఇక ఏదైనా చూడండి, హోటల్ సాయి వ్యూ. మాకేంటంటే అక్కడ లాగా కాదు, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. రూమ్స్ చాలా తక్కువలో ఉన్నాయి. మీకు పైకి వెళ్ళాక చూపిస్తా. మీకు వెహికల్స్ ఉంటే ఆ ఫ్రంట్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మనం వచ్చేసి 1st ఫ్లోర్లో అయితే తీసుకున్నాం రూము. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మనం అక్కడికి వెళ్ళి ఇటు అయితే వచ్చినాం. మనం వచ్చిన వ్యూ వచ్చేసి ఇది.
ఇక ఇక్కడ వచ్చేసి మనకు వాళ్ళు ఉండే ప్లేస్ అయితే ఉంచండి. ఇక్కడ ఎంక్వైరీస్ ఉంది, ఏం లేదు, జస్ట్ ఒక ఆధార్ కార్డ్ నెంబరు అవి తీసుకుంటారు, డీటెయిల్స్ తీసుకొని మనకైతే రూమ్ ఇచ్చేస్తారు. ఇక ఇది వచ్చేసి మన రూమ్. ఒకసారి రూమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మీకైతే రూమ్ కనబడుతుందో. ఒకసారి అయితే చూడండి, ప్రస్తుతానికి మనం ఈ రూమ్లోనే ఉన్నాం. ఇదంతా మనకు రూమ్ యొక్క వ్యూ, చాలా బాగుంది రూమ్ అయితే. ఇదంతా వ్యూ చూడండి, ఒకసారి ఫుల్గా చూపిస్తారు చూడండి రూమ్ని. మీరు రూమ్లోకి రాగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో ఈ రూము. ఈ రూమ్ వచ్చేసి మనకు 500 రూపీస్లోనే ఉంది, టెంపుల్ కూడా దగ్గరనే ఉంది. అందుకే మీరు రూమ్స్ వచ్చినప్పుడు కొంచెం దూరం తీసుకోండి, కొంచెం దూరం తీసుకుంటే చాలా బెటరు. మీకు ఫుడ్కి కానీ అన్నిటికి కానీ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి డోరు, మీకు హ్యాండిల్స్ కూడా ఇచ్చారు డ్రెస్ వేసుకోనికి. తాళం అయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు రూమ్, విశాలంగా ఉంది, కొత్తది, న్యూ కన్స్ట్రక్షన్. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి, వ్యూ కూడా చాలా చక్కగా కనబడుతుంది. అక్కడ రోడ్ ఉంది, బెడ్రూమ్, ఇది వాష్రూమ్ చూడండి, నీట్గా ఉంది వాష్రూమ్ కూడా. వాష్రూమ్ సింక్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు హాట్ వాటర్ వస్తున్నాయి, ఇటు వచ్చేసి కూల్ వాటర్ కూడా వస్తున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అది. రెండు బెడ్లు ఇచ్చారు పడుకోనికి. ప్లగ్ వచ్చేసి అక్కడ ఉన్నది, ఇంకా అక్కడ కూడా ఉన్నది ప్లగ్ ఒకటి. ఇది వచ్చేసి మీకు మిర్రర్. ఇది లగ్జరీగా మనకు 500 రూపీస్లో రూము. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అయితే అక్కడి నుంచి మనం వచ్చాం కదా, ఆ రోడ్ పైనే బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ డార్మెటరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 100 రూపీస్ ఇలా ఉంటుంది. చూసి అయితే తీసుకోండి ఒకవేళ మీకు తక్కువ కావాలంటే. ఇప్పుడు మనం చూసినటువంటి రూమ్స్ ఇంకా తక్కువ కావాలంటే 2 అవర్స్ షిరిడి టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ ఏమో 2 కిలోమీటర్లు ఉంటుంది. అంటే కిలోమీటర్ నడవాలి షిరిడి నుంచి. ఆ మధ్యలో వచ్చేసి సూపర్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, మీకు 500 రూపీస్లోనే 2 బెడ్స్ రూమ్స్ ఉన్నాయి. చూసి తీసుకోండి. ఒకవేళ ఫ్యామిలీ వస్తే, కార్లో వస్తే మాత్రం ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో తీసుకోండి. చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. మొత్తం హోటల్, పెద్ద హోటల్లో రూమ్స్ అయితే ఉన్నాయి. మీకు 1000 రూపీస్లోనే మంచి ఏసీ రూమ్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ మీకు ఏంటంటే పెయిడ్ రూమ్స్ కదా, అక్కడ మీకు ఫుడ్ అయితే అమౌంట్తోనైతే తినవలసి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ రూమ్స్ తీసుకున్నా ఒకవేళ ఫుడ్ మీరు తినాలనుకుంటే ఫ్రీగా మాత్రం మనకు షిరిడి మనకు ఆలయం యొక్క ప్రసాదాలయం ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే ఫ్రీగా పెడుతురు. మార్నింగ్ 9:30 నుంచి మనకు నైట్ వచ్చేసి 10 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. లేదు మీకు ఫుడ్ రూమ్స్ ఒకే దగ్గర కావాలనుకుంటే మాత్రం ఇట్లా సైకిల్ బాబా ఆశ్రమం ఉన్నది. గేట్ నెంబర్ 2 నుంచి స్ట్రైట్గా వెళ్తే ఉంటుంది. ఇక్కడ రూమ్స్ తక్కువలో ఉంటాయి, ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. చూసి తీసుకోండి. థ్యాంక్ యూ.